హాయ్, వెల్కమ్ టు అనదర్ న్యూ వ్లాగ్. మీకు ఈ వ్లాగ్ తప్పకుండా యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను ఈ వ్లాగ్ లో పూలమాల, గాజుల మాల, పిండి దీపాలు అలా పెట్టుకున్నాను. అంటే చేశాను. ఇవన్నీ చేసి నేను కార్తీక మాసంలో గుడికి వెళ్ళినప్పుడు పూజలోకి ఇవన్నీ యూజ్ చేసుకున్నాను. అంటే పూలమాల అమ్మవారికి వేయడము, గాజుల మాల అమ్మవారికి వేయడము, ఇంకా అమ్మవారి ముందు పిండి దీపాలు పెట్టుకోవడం కూడా మంచిదే కదా ఈ కార్తీక మాసంలో అన్నట్టు చేసుకున్నాను. మీకు కూడా చూపిస్తున్నాను. నేను మనకి వింటర్ సీజన్ లో చామంతి పూలైనా గులాబీ పూలైనా ఫ్రెష్ ఉంటది. ప్లస్ ఇంకోటి 2 days వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు పూలని. నాకు ఈ పూలని 120లో వచ్చేసినాయి. చామంతిలు ఇంకా ఎర్ర గులాబీలు ఈజీగానే మన ఇంట్లోనే కుచ్చుకోవచ్చు పూలని. మెయిన్ గా నీడిల్స్ కావాలి. కొంచెం పెద్ద నీడిల్ ఉండాలి. కొంచెం దారం పొండ కొంచెం లావు ఉన్నది తీసుకొని 2 వర్సెస్ పెట్టుకొని నేను చూపించిన విధంగా సైడ్ కి పెట్టుకుంటా నార్మల్ గా కిందికి లాగుతూ ఉండాలి. అట్లా ఈక్వల్ గా మనం అన్ని కూర్చేసాక మళ్ళీ 2 దండలు సెట్ అయ్యేటట్టు చూసుకొని ఈక్వల్ గా ఉండాలి. మళ్ళీ నెక్స్ట్ కిందికి గులాబీ పూలు అల్లుకోవడమే తొందరగా అవుతుంది, ఈజీగానే ఉంటది. ప్లస్ ఇంకోటి మన చేతి మీద నుంచి అల్లుకొని ఇట్లా పూలు వేస్తే మనకి చాలా సంతృప్తి ఉంటది కదా. మనం బై కూడా చేసుకోవచ్చు. ₹100, 150 లిల్లీలా ఉంటాయి, చామంతిలు ఉంటాయి, గులాబీ కూడా ఉన్నాయి కదా. మొత్తం గులాబీలా కూడా అమ్ముతున్నారు కదా బయట ఫ్లవర్స్ దగ్గర. కానీ మనం అల్లుకొని తీసుకుపోయింది దేవునికి మనకి కూడా సంతోషం కదా. సో నేను ఈసారి కార్తీక మాసంలో ఇలా చేశాను. నా ప్రీవియస్ వ్లాగ్ లో కూడా నేను అల్లేదాన్ని. ఆ పెరటిలో అంటే మినీ గార్డెన్ లో మేము పెట్టుకున్న ట్రీస్ చెప్తున్నాను. సన్నజాజులు, మ్యాంగో ట్రీ, ఇంకా చిన్న చిన్న ముక్కలు కూడా ఉన్నాయి రోజ్వి. ఇంకా రీసెంట్ గా నేను తమలపాకు చెట్టుని గ్రో చేస్తున్నాను. లీవ్స్ ఇప్పుడు బ్రూమింగ్ అవ్వడం లేదు. మేబీ వర్షాకాలంలో పెట్టేది ఉండే నేను, కానీ వర్షాకాలం అయిపోయాక లాస్ట్ ఎండింగ్ లో పెట్టాను. అది మిస్టేక్. ఆల్మోస్ట్ మనం వర్షాకాలం అయిపోయేలాగా పెట్టొద్దు. ముందే పెడితే మనకు అవి బ్లూమింగ్ అయ్యి లీవ్స్ అన్ని చాలా బాగా వస్తుండే. కానీ ఇప్పుడు నేను ఎండ్ ఆఫ్ ద సీజన్ పెట్టిన, రెయినీ సీజన్ అయిపోయాక. సో ఐఎమ్ డిసప్పాయింటెడ్. సో నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు మళ్ళా సమ్మర్ వస్తుంది, వింటర్ అయిపోయాక. అప్పుడు ఎలా ఉంటుందో ట్రీస్ కండిషన్ మీకు తప్పకుండా షేర్ చేస్తాను మన మినీ గార్డెన్ లో. నా ట్రీస్ ప్లాంట్స్ ఎలా ఉన్నాయి, కండిషన్స్, వెదర్ కండిషన్ చేంజ్ అయినప్పుడు కూడా ఎలా ఉంటుందో మీకు అప్డేట్ ఇస్తాను. సో చామంతులు, గులాబీల మాల నేను మంచిగా అల్లుకొని నేను అమ్మవారికి వేసి ఎంత బాగుందో మీరు కూడా చూడండి. పక్కకి నేను ఇంకో సైడ్ వీడియో కూడా పెడతాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మీకు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే నా వీడియో నీకు తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. 2 సమానంగా అల్లుకున్న తర్వాతకు కింద లాస్ట్ ఎడ్జ్ కి మనము పూల గుత్తి లాగా అల్లుకుంటాం కదా. ఇలా చిన్న చిన్న పీసెస్ గా పెట్టుకున్నా కూడా లాస్ట్ కి ఎడ్జ్ కి మనం గులాబీ పూలు పెట్టుకుంటే షో వస్తుంది. ఇట్లా నేను చూపించినట్టు సైడ్ బై గా పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. మనం చామంతిలో కూడా చాలా రకాలు ఉంటాయి. చామంతిలో ఎల్లో లో ఉన్న 2 టైప్స్ ఉంటాయి. ఎల్లో కలర్స్ లో చామంతి, ఇంకా కొంచెం గట్టి చామంతి లాగా ఉంటాయి కదా, అది ఎక్కువ వాడము మేము. ఇట్లాంటి చామంతిని యూజ్ చేస్తాం. ప్లస్ వైట్, వైలెట్ కలర్స్ ఉంటాయి కదా చామంతిలో కూడా, అవి ఎక్కువ యూజ్ చేయలేను. నార్మల్ గా ఈ చామంతిలో తెచ్చుకున్న పసుపు కుంకుమ లాగా వేయాలని అనుకుంటాం కదా మనము. ఆ ఉద్దేశంతో చామంతిలా ఎల్లో, గులాబీల్లో రెడ్, ఆ 2 టైప్స్ తెచ్చుకున్నా. బ్యూటిఫుల్ గా గ్రాండ్ లాడ్ అయిపోయింది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను గాజుల మాల ఎలా అల్లుకోవాలని చూపిస్తున్నాను. వినూర్ దారంలో ఎల్లో కలర్ చూస్ చేసుకున్నా. ఎందుకంటే నేను రెడ్ బ్యాంగిల్స్ అల్లుతున్నాను కాబట్టి ఎల్లో కలర్ బాగుంటదని. ప్లస్ ఇంకో 4 డజన్స్ బ్యాంగిల్స్ తీసుకున్నా. ఈ కోహినూర్ దారం మనకి చాలా కలర్స్ ఉంటాయి, కానీ నేను ఎల్లో కలర్ తీసుకున్నా. ఫస్ట్ టైం ఎవరైనా గాజుల మాల అల్లుతున్న వాళ్ళకి కొన్ని టెక్నిక్స్ చెప్తున్నాను, నేను ఎలా అల్లినాను. నేను కూడా ఫస్ట్ టైం అల్లడము. ఫస్ట్ టైం నాకు పర్ఫెక్ట్ గానే వచ్చేసింది. మీరు లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా, మీకు తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది. కొంచెం ముందుకి థ్రెడ్ వదిలేసుకొని ఒక బ్యాంగిల్ తీసుకొని 2 ముడులు వేయాలి. చూస్తున్నారు కదా మీరు కూడా వీడియోలో, గట్టిగా వేయాలి. ఎందుకంటే ఫస్ట్ బ్యాంగిల్ కరెక్ట్ ఉంటే మనకు అన్నిగా కరెక్ట్ ఉంటది. మనకి ఇక్కడ మధ్యలో ఎక్కడ ముడులు వేసేది ఉండదు. మామూలుగా తిప్పుకోవాలి దారంని. ఇప్పుడు మనం గాజుల మాల అల్లుతుంటే మనకి దారం పెద్దగా ఉందనుకో, మనం ఇట్లా కొంచెం ముడి వేసుకొని అట్లా పెట్టుకుంటే కూడా ఈజీగా వస్తది. ఎందుకంటే పెద్ద దారం అనుకో అక్కడెక్కడ చిక్కుబడి అక్కడ 2-3 దూడుముడి పడవచ్చు. సో అందుకోసమే అట్లా దగ్గరకని దారం పెట్టుకుంటే మనకి అల్లేటప్పుడు ఈజీ వే ఉంటది. ఇంకొంచెం మళ్ళీ ఇంకొక బ్యాంగిల్ పెట్టి ఆ దారం తీసుకొని మనం ఇట్లా వేస్తూ ఉంటే చాలా బాగా వచ్చేస్తది. కానీ ఆ దారం అనేది జిగ్జాగ్ లో రావాలి.
స్ట్రేట్ గా రావద్దు, కొంచెం పైకి పైకి అనుకుంటా వస్తుంటది, స్టెప్ బై స్టెప్ వస్తుంది దారము. మీరు చూస్తుంటే మీకు అర్థమైపోతుంది వీడియో. అలా ముడి వేసుకుంటా జిగ్జాగ్ లా అల్లుకుంటా వెళ్ళాలి. ఒక్కొక్క బ్యాంగిల్ తీసుకొని ఈజీగానే వస్తుంది, ఒక థెరపీ లాగా ఉంటది, మంచిగా అనిపిస్తుంటది అల్లుతూ ఉంటే. కొంచెం ఒక డౌట్ రావచ్చు ఎవరికైనా, లైక్ ఎట్లా ఇప్పుడు బ్యాంగిల్స్ అన్ని పట్టుకుంటే కొంచెం వెయిట్ ఉంటది, ప్లస్ అది జరుపుకుంటూ వెళ్తుంటే కూడా మనకి ముడి వేయడానికి రాదని ఎవరికైనా డౌట్ రావచ్చు. అది ఏం ప్రాబ్లం లేదు. కొంచెం కింద పెట్టుకొని మనం ఇంకో లాస్ట్ వచ్చే 4-5 పట్టుకొని లాస్ట్ బ్యాంగిల్ పెట్టుకుంటే మళ్ళీ అల్లుకుంటే వచ్చేస్తది. ఈజీ ప్రాసెస్. ఫస్ట్ టైం ఎవరైనా అల్దాం అనుకున్న వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే చూడండి, మీకు చేస్తుంటే వచ్చేస్తది, ఏమంతా హార్డేం కాదు, చేస్తుంటే అదే వచ్చేస్తది. ఇది ఈజీ ప్రాసెస్. ఫస్ట్ టైం అయితే మనము గాజు పెట్టి వేసేటప్పుడు 2 ముడిలు వేస్తేనే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే అక్కడ నుంచి గట్టిగా స్ట్రాంగ్ అయి వస్తది. ఇంకా ఇక్కడ మనం ముడిలు వేయొద్దు, ఎందుకంటే మళ్ళా ఆ బ్యాంగిల్స్ అమ్మవారికి వేసాక నెక్స్ట్ డే తీసినప్పుడు అది తొందరగా వచ్చేటట్టే ఉండాలి. మళ్ళీ అది ముడి వేస్తారు అనుకో, అన్ని ముడి ఇప్పుకుంటూ ఉండాలి పూజారి గారు. అందుకోసమే ఫస్ట్ ముడి వేస్తేనే ఇక లాస్ట్ కి ఎడ్జ్ కి ముడి వేసుకుంటే చాలు. నా పాయింట్ ఏంటంటే మెయిన్ గా ఇప్పుడు మనం బ్యాంగిల్స్ అమ్మవారికి వేసాక కూడా మనము పూజారి తరఫు నుంచి అందరికి ఇస్తారు కదా, లేడీస్ ఎవరెవరు వస్తారో నెక్స్ట్ డే ఫ్రైడే ఆల్మోస్ట్ వేస్తాం, ట్యూస్డే అయినా ఫ్రైడే అయినా వేస్తాము. ఒక అమ్మవారికి ట్యూస్డే వేస్తారు, కొంతమంది అమ్మవారికి ఫ్రైడే కూడా వేస్తారు కదా. సో మనం ఏ రోజు వేసినా కూడా నెక్స్ట్ డే ఆ గాజులు పంచే ప్రోగ్రామ్ ఉంటది కాబట్టి మనము స్వయంగా గాజులు కూడా లేడీస్ ఒక పసుబొట్టు ఇచ్చినట్టు బ్యాంగిల్స్ ఇచ్చినట్టు అనిపిస్తుంది కదా. ఇలా నేను బ్యాంగిల్ మాల అల్లుకొని నేను సంతోష్ మాతకి మాల వేసాను, చూడండి మీరు కూడా. ఒక కార్తీక మాసంలో మనం ఎన్ని దీపాలు వెలిగిస్తే అన్ని శుభ ఫలితాలు వస్తాయి కాబట్టి మనము ఏ నూనెతోని వెలిగించడం అవన్నీ కాదు, మనం ఎట్లా పెట్టినాము, ఎంత భక్తితోని పెట్టినామో అదే కన్సిడర్ అవుతుంది దేవుని దగ్గర అని. నేను ఒక రోజు పిండి దీపాలను వెలిగించాను, ట్యూస్డే రోజు. అది కూడా అమ్మవారికి గ్లాన్ ల్యాండ్, ఇంకా బ్యాంగిల్స్ మాల, ఇంకా దీపాలు పెట్టాను దుర్గమ్మ తల్లికి. మీరు ఎవరైనా రెడీ చేసుకొని ముందుగా పెట్టుకోవాలంటే కూడా పెట్టుకోవచ్చు. ఇంకా దీనికి క్రాకర్స్ రావు అసలు, మంచిగా నానబెట్టుకుంటే 1 అవర్ వరకు నానబెట్టుకొని ఇలా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. బియ్యం పిండితోని ముద్ద చేసుకున్నప్పుడు దాంట్లో నెయ్యి, పాలు, బెల్లం ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసే ముద్ద చేస్తాను. నెయ్యి పోసుకొని ముద్ద చేయడం వల్ల స్మూత్నెస్ వస్తుంది, క్రాక్స్ రాకుండా 1 అవర్ దాకా స్టోర్ చేసుకోవాలి అది. ప్లస్ ఇంకోటి మనము దీపాలు వెలిగించేదానికి నెయ్యి దీపాలే పెట్టుకుంటాం కదా, నేను రెడీ చేసి పెట్టుకున్నాను నెయ్యి దీపాలని కప్స్ లాగా చేసుకొని దాంట్లో పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. టెంపుల్ కి వెళ్ళినప్పుడు డైరెక్ట్ మనం పేపర్ ప్లేస్ లో పసుపు కుంకుమ వేసేసి ఇలా పిండి దీపాలను పెడితే చాలా మంచిది అమ్మవారి ముందు. ఇంకా నిమ్మకాయ దీపాలు కూడా వెలిగిస్తారు కదా, అది లేకపోతే ఇదైనా చేసుకోవచ్చు, ఇది ఈజీ ప్రాసెస్. కొన్ని నిమ్మకాయలు ఎస్పెషల్లీ చెప్పాలంటే మా చెట్టు నిమ్మకాయతో అసలు తిప్పడానికి కూడా రాదు ఉల్టా. సో అది చాలా డిఫికల్ట్ అనిపించి నేను తీసుకున్నా ఈ ప్రాసెస్. పిండి దీపాలు ఈజీ ప్రాసెస్ అన్నట్టు. ఇంకా పసుపు కుంకుమలు డెకరేషన్ చేసేసి మంచి పేపర్ ప్లేట్లో పసుపు కుంకుమలు వేసి ఇంకా బియ్యం పిండి పెట్టి దీపాలు వెలిగించుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి ఎప్పుడైనా. ఇంకా ఈ పిండి దీపాలని నేను పెట్టిన దేవుని దగ్గర దుర్గమ్మ తల్లి దగ్గర వాళ్ళు పూజారి వాళ్ళు మాత్రం ఆవుకి పెట్టేస్తారంట. అది కూడా మనకు కొంచెం హ్యాపీనెస్ కదా ఆవుకి పెడితే. నెక్స్ట్ రోజు మీకు నచ్చితే నా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.